గుడ్ మార్నింగ్ మ్యామ్. వద్దు, గుడ్ మార్నింగ్ ఏమొద్దు. నేను ఇక్కడ మీకు క్లాస్ చెప్పించడానికి రాలేదు. ఇక ముందు నేను మీకు క్లాస్ చెప్పించట్లేదు అని చెప్దామని వచ్చా. ఏమైంది మ్యామ్? అబ్బబ్బబ్బబ్బా, ఎంత ఇన్నోసెంట్గా అడుగుతున్నారు కదా, మీకు ఏమీ తెలియనట్టు. మీ క్లాసే కదా వెళ్ళి ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పింది. మ్యామ్ చెప్పించేది మాకు అర్థమే కాదు, మ్యామ్ అసలు చెప్పించడమే రాదు అని ఇప్పుడే పిలిచారు ప్రిన్సిపల్ మ్యామ్. నన్ను పిలిచి బాగా తిట్టారు. మీకు కావాల్సింది అదే కదా. మీ అందరికి ఇప్పుడు హ్యాపీగా ఉందేమో కదా. నేను రోజు క్లాస్లో అర్థమైందా 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 అని ఎన్నిసార్లు అడుగుతాను. అప్పుడంతా ఎస్ మ్యామ్ అని అంటారు కదా. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే లేదే. అప్పుడెవరు నోరుతారు. అక్కడెందుకు తెలుస్తారు మీరు? ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర పోయి మ్యామ్కి చెప్పించడం రాదని చెప్పడం మాత్రం వచ్చు. సారీ మ్యామ్, ప్లీజ్ ఏడ్చకండి మ్యామ్. వద్దు, మీరెవరు సారీ చెప్పకండి. మీరు అనుకునిందే అయింది. ఇక మీద నేనేం చెప్పించాను మీకు. కొత్త టీచర్ వస్తారు, తనైతే బాగా చెప్పిస్తారు. తను చెప్పేదైతే బాగా అర్థమవుతుంది మీకు. నేను చెప్పేది మీకు అర్థం కాదు కదా. ఇట్స్ ఓకే. నేను ఇంకా మీరంతా చిన్నపిల్లలు అని అనుకునేదాన్ని, కానీ నా మీద ప్రిన్సిపల్ మ్యామ్ పోయి కంప్లైంట్ చేసేంత పెద్ద పిల్లలు